హాయ్ ఫ్రెండ్స్, 3 జాకెట్ ముక్కలు కలిపి కటింగ్, క్రాస్ కటింగ్, బ్లౌజ్తో టేప్ కొలత కాకుండా మెడ, సంక వైపు, వీపు, మెడ కొలత. ఎందుకంటే మెడ కరెక్ట్గా ఉండాలి కాబట్టి మెడ కొలత అలా గీసుకుంటే కరెక్ట్గా వస్తుంది. షోల్డర్, తర్వాత సంక కొలత. జాకెట్ తిరగదీసి సంక వైపు కొలుసుకోవాలి. ఇలా కొలుసుకుంటే మనకు సంక లూజ్ ఎంత వస్తుందో తెలుస్తుంది. మూడు ఒకళ్ళే జాకెట్, అందుకనే 3 ముక్కలు కలిపి కట్ చేస్తాం. మీరు సింగిల్గా అయినా కట్ చేసుకోవచ్చు. చక్కగా నీట్గా వంకరలు ఏమి రాకోకుండా 3 ముక్కలు నీట్గా సమానంగా హెచ్చు తక్కువ లేకోకుండా సమానం క్లాత్ అనుకొని కట్ చేసుకోండి. కట్ చేస్తున్నా. వెనక టాప్ సమానంగా కట్ చేసుకోండి. ఎంత రానోళ్ళకైనా ఈజీగా అర్థమైంది. వెనక టాప్. ఇప్పుడు మళ్ళా ఉన్న ముక్కలు సమానంగా అనుకొని ముందు హ్యాండ్స్ తీసుకున్నాం, తర్వాత వెనక టాప్ తీసుకోవచ్చు. ముందు హ్యాండ్స్ తెద్దాము. హ్యాండ్స్కి అలా మడతేసి బుట్ట చేతులు కావాలన్నారు, అందుకనే బుట్ట చేతులు కట్ చేసేస్తే తర్వాత మనము ఎదర్ టాప్ తీసుకోవచ్చు. బుట్ట చేతులకి ఉన్నదాని బ్లౌజ్ మీద ఇంకా 2 ఇంచులు ఎక్కువ పెట్టుకోవాలి. 2 ఇంచులు. ఇప్పుడు క్రాస్గా హైట్ బుట్ట పెట్టమన్నారు కొద్దిగా, ఇంకా అది కట్ చేసుకోవటం. కింద ముక్క ఎక్కువ వచ్చింది, అందుకని 2 ముక్కలే కట్ చేస్తున్నా. ఇప్పుడు దాన్ని కూడా కట్ చేస్తా. ఎదర్ టాప్ పెడదాం. ఎదర్ టాప్, ఎదర్ క్రాస్. కరెక్ట్గా అతుకులు పడుకోకుండా ఇటువైపు అయితే ఇటువైపు, అటువైపు అయితే అటువైపు చూసి ముక్క వేసుకొని చక్కగా గీట్లు పెట్టుకోవాలి. కానీ గీట్ పెట్టుకోకపోయినా నేను కట్ చేస్తున్నా, మీరు కూడా ఐడియా ఉంటే కట్ చేయండి, లేదా టీసీ ముక్కతో గీట్లు పెట్టుకోండి. ఇప్పుడు ఎదర మెడమటికి కొలవండి. కొలిసి టిక్కు పెట్టుకొని అప్పుడు అలా టిక్కు పెట్టుకొని స్టడీగా సంక్రాస్ అది. ఇప్పుడు ఎదర పొడవు షేప్ బెల్ట్ పట్టుకోవాలి. అన్ని ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖర్చుల్లోకి. మర్చిపోకుండా ఖర్చుల్లోకి ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోండి. జాకెట్ అయిపోయినంత వరకు ఒక్క ముక్క కూడా పోకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలి. మూడు జాకెట్ ముక్కలు చూడండి, 3 ఒక్కసారి కట్ చేసాం. 3 జాకెట్లు ఒక్కళ్ళవే, 3 బుట్ట చేతులే.
దానికి హ్యాండ్ కట్ చేయాలి, అందుకని ఇప్పుడు కట్ చేస్తున్నా. ఓకే. షేప్ బెల్ట్లు, క్రాస్ ముక్కలు, మెడ ముక్కలు అన్నీ ఆ చిన్న ముక్కల్లోనే తీసుకోవాలి కొలుసుకొని. బ్లౌజ్ అయిపోయిన దాకా ఒక్క పీస్ ముక్క కూడా పోగొట్టకూడదు. 3 జాకెట్ ముక్కలు కటింగ్. లైనింగ్ కూడా చీరల ముక్కలు ఇవి లైనింగ్. అట్లా మనం కట్ చేసింది అలా దాని మీద పెట్టి కట్ చేసుకోవాలి. కొద్దిగా ఎక్కువ కట్ చేసుకోండి, కుట్టుకున్నాక ఏమన్నా హెచ్చు తచ్చులు ఉంటే కట్ చేసేసుకోవచ్చు. ఇవి చీరల ముక్కలు కొద్దిగా సాలుతున్నాయి, కొద్దిగా చాలట్లేదు, అయినా మనం అడ్జస్ట్ చేసుకొని నీట్గా వాళ్ళు అన్నట్టు మనం కట్ చేసి కుట్టాలి. జాకెట్ అంటాం కానీ అంత ఈజీ ఏం కాదు, కష్టపడకుండా ఏది ఈజీగా రాదు. ఇవి కూడా చిన్న ముక్క కూడా పోనీయకూడదండి. లైనింగ్ జాకెట్ అయితే 1 ఇంచు ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చేతులు తీయాలి. ఆ చేతులకి ఇప్పుడు మనం ఎటువైపు చక్కగా అతుకులు పడుకోకుండా వస్తాయో చూసుకొని మడతలు వేసుకోవాలి. అలా మనం లైనింగ్ కట్ చేసుకున్నాం కాబట్టి కొద్దిగా ఈజీగానే అనిపించింది. ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకోండి ఎప్పుడైనా లైనింగ్ జాకెట్ కి, తర్వాత జాకెట్ కట్ చేసుకోండి, అప్పుడు ఈజీగా ఉంటుంది. అలా ఏమన్నా సంక ముక్కలు పడితే వేసుకోవచ్చు. చేతులు, క్రాస్ బెల్ట్లు, మెడ ముక్కలు అన్ని ఈ చిన్న ముక్కల్లోనే జాకెట్ అయిందాక ఒక్క ముక్క కూడా పోకోకుండా జాగ్రత్తగా ఉంచుకోండి. ఎందుకంటే చీరల ముక్కలు తక్కువకి వస్తాయి, ఒక్కోసారి వాళ్ళు భారీగా బుట్ట చేతులు అయ్యి అంటారు, అయినా సరే అడ్జస్ట్ చేసుకుంటారు. క్రాస్ బెల్ట్లు, క్రాస్ బెల్ట్లు ఇంకన్నీ అలాగా. ఇంకా ఉన్న 2 జాకెట్ ముక్కలు కూడా సేమ్ ఇలాగే కట్ చేసుకోవాలి.